పెద్ద పెద్ద రాజకీయ నాయకులను అడగాలని నేను అనుకుంటున్నాను. మీ రాజకీయాల్లోకి రాకముందు మీ దగ్గర ఎంత ఆస్తి ఉంది, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ రోజు మీ దగ్గర ఉన్న ఆస్తి ఎంత, దాన్ని బహిరంగంగా ప్రకటించగలరా? ఆ విధంగా వచ్చిన డబ్బంతా ఏ పని చేసి వచ్చింది, ఏ పని చేసి వచ్చింది? నిజంగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బా, లేదా అధికారంలోకి వచ్చిన తర్వాత దోచుకున్న డబ్బా? ఇవన్నీ ఓపెన్ గా డిక్లేర్ చేయగలమా? ఇవన్నీ మనం అడిగితే అన్ని అవినీతి పరులు ఒకటై కలిసి మనపై బురద జల్లుతారు. నా ఈ గతంలో ఉన్న ఆస్తులు, మా తాతల ఆస్తులు, మా తాత జాగీర్దారులు, లేకపోతే ఇంకోటి అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఇంకా నాది జీరో, ఫలానా రోజు, ఇక్కడి నుంచి లెక్క చూసుకోండి నేను ఏం చేస్తా ఉన్నాను. ఇది ప్రజలకు ఒక ఆదర్శవంతమైన రాజకీయాల వైపు రాజకీయాలను తీసుకుపోవాలనేటువంటిది ఇంటెన్షన్తో చేస్తున్నటువంటి పని. నేను ఇచ్చే కోడితో ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పంతా తీరిపోతుంది అనేది చెప్పట్లేదు. నేను ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు ఉండాలి, రాజకీయాల్లో సమూల మార్పులు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. అంతే తప్ప కానీ ఏదో ఎక్కువై కాదు, లేకపోతే తక్కువై కాదు.